హలో ఫ్రెండ్స్, 15th August 1977 ఒహాయో వెస్ట్లైన్ యూనివర్సిటీలో ఆ రోజు అదొక రొటీన్ డే. కానీ అదే రోజు నైట్ ఒక వింత జరిగింది. అది ఇప్పటి వరకు హ్యూమన్ బీయింగ్స్ కి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. యూనివర్సిటీలో బిగ్ ఇయర్ అనే రేడియో టెలిస్కోప్ లో 30 మీటర్స్ లెంత్ ఉన్న రిఫ్లెక్టర్స్ నైట్ 10:16 PM కి ఒక చాలా పెద్ద రేడియో సిగ్నల్ ని డిటెక్ట్ చేసింది. ఈ సిగ్నల్ టెలిస్కోప్ లో నుంచి వెళ్లి IBM 1130 కంప్యూటర్ లో సేవ్ అయ్యి అక్కడి నుంచి ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయ్యి ప్రింటర్ వరకు వెళ్ళిపోయింది. మిడ్ నైట్ ప్రింటర్ సౌండ్ తప్ప ఇంకేమీ సౌండ్స్ లేవు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ప్రింటర్ లో నుంచి బయటకు వచ్చిన పేపర్స్ ఆల్రెడీ అక్కడ ఉన్న కొన్ని రీసెర్చ్ పేపర్స్ లో కలిసిపోయాయి. అందువల్ల ఆ పేపర్స్ గురించి ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడే చాలా పెద్ద మిస్టేక్ జరిగింది. వచ్చిన సిగ్నల్ ఏదో మామూలు సిగ్నల్ కాదు. బిగ్ ఇయర్ టెలిస్కోప్ ఆకాశంలో సాజిటేరియస్ కాన్స్టలేషన్ నుంచి వస్తున్న ఒక ఏలియన్ సిగ్నల్ ని డిటెక్ట్ చేసింది. కొన్ని రోజుల తర్వాత కంట్రోల్ రూమ్ యొక్క టెక్నీషియన్ రీసెర్చ్ పేపర్స్ ని ఆస్ట్రోనామర్ జెర్రీ ఆర్ రెహమాన్ కి ఇంటికి పంపించాడు. అతని పని ఏంటంటే టెలిస్కోప్ రిసీవ్ చేసుకున్న సిగ్నల్స్ ని రీసెర్చ్ చేయడం. రెహమాన్ ఎప్పుడైతే ఈ రీసెర్చ్ పేపర్స్ ని చెక్ చేస్తున్నాడో అప్పుడు అతను ఒక మిస్టీరియస్ థింగ్ ని ఫైండ్ అవుట్ చేశాడు. పేపర్స్ లో మొత్తం 1, 2 లేదా 4 లాంటి నెంబర్స్ ఉంటే ఒక్క చోట మాత్రం 6EQUJ5 అని టైప్ చేసి ఉంది. ఈ సిగ్నల్ ని చూసి రెహమాన్ అతని రెడ్ పెన్ తో దాన్ని హైలైట్ చేశాడు. దాని పక్కన వావ్ అని రాశాడు. అప్పటి నుంచి ఇది వావ్ అనే పేరుతో ఫేమస్ అయింది. కానీ ఈ సిగ్నల్ లో అంతగా ఏముంది? లాస్ట్ 47 ఇయర్స్ నుంచి ఇది ఆస్ట్రోనామర్స్ కి ఒక మిస్టరీ లా ఎందుకు ఉంది. అండ్ సాజిటేరియస్ కాన్స్టలేషన్ నుంచి వచ్చిన ఈ సిగ్నల్ నిజంగా ఏలియన్స్ పంపిన సిగ్నలేనా, లేకపోతే ఇది కేవలం కల్పితం మాత్రమేనా? వెల్కమ్ టు తెలుగు సివిక్ టాక్స్ వన్స్ అగైన్. ఈ వావ్ సిగ్నల్ యొక్క ఇంపార్టెన్స్ ని తెలుసుకోవడానికి దాదాపు 18 ఇయర్స్ బ్యాక్ ఒక స్టడీని రిలీజ్ చేశారు. 1959 లో కార్నెల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఫిజిసిస్ట్ ఫిలిప్ మారిసన్ అండ్ గిసెప్పీ కొకోని ఒక పేపర్ ని రిలీజ్ చేశారు. అండ్ అందులో వాళ్ళు ఒక హైపోథెసిస్ ని మెన్షన్ చేశారు. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్స్ అంటే ఏలియన్స్ హ్యూమన్ బీయింగ్స్ అంటే మనతో కాంటాక్ట్ అవ్వడానికి 1420 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తాయి. ఈ ఫ్రీక్వెన్సీ న్యాచురల్ గా హైడ్రోజన్ లో ఉంటుంది. ఎందుకంటే మనందరికీ బాగా తెలుసు హైడ్రోజన్ ఈ యూనివర్స్ లోనే చాలా ఎక్కువ మొత్తంలో లభించే ఎలిమెంట్. అండ్ ఇది ప్రతి టెక్నాలజీలో ఇంకా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ కోసం కామన్ సోర్స్ అయి ఉండొచ్చు. అందుకే ఈ ఫ్రీక్వెన్సీ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ కోసం ఐడియల్ అని భావిస్తారు. ఈ స్టడీ తర్వాత 1973లో ఒహాయో స్టేట్ యూనివర్సిటీ వాళ్ళ బిగ్ ఇయర్ టెలిస్కోప్ ని ఎర్త్ అట్మాస్ఫియర్ బయట ఇంటెలిజెంట్ లైఫ్ ని కనుక్కోవడానికి యూజ్ చేశారు. ఈ మిషన్ కి సర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అని పేరు పెట్టారు. షార్ట్ ఫామ్ లో సేటి. ఈ మిషన్ దాని టైంలో అతిపెద్ద మలుపు. దీన్ని ఎలా తయారు చేశారంటే చాలా కాలం వరకు స్పేస్ లోని అన్ని సిగ్నల్స్ ని క్యాప్చర్ చేసి వాటిని డిటెక్ట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ ఒహాయో యూనివర్సిటీ పెర్కిన్స్ అబ్జర్వేటరీకి దగ్గరలో ఉంది. దీని పని ఆకాశాన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో స్కాన్ చేసి వాటిలో ఇంటెలిజెంట్ లైఫ్ కి సంబంధించి ఏవైనా సిగ్నల్స్ ఉన్నాయా అని డిటెక్ట్ చేయడం. బిగ్ ఇయర్ టెలిస్కోప్ ద్వారా డిటెక్ట్ అయిన సిగ్నల్స్ ని స్టడీ చేయడానికి ఆస్ట్రోనామర్ జెర్రీ ఆర్ రెహమాన్ యొక్క హెల్ప్ తీసుకున్నారు. 15th August 1977 నైట్ టైంలో 10:16 PM కి ఒక సిగ్నల్ వచ్చింది. ఆ సిగ్నల్ చాలా మిస్టీరియస్ ఇంకా ఎంతో పవర్ఫుల్ గా ఉంది. ఆ సిగ్నల్ ని చూసి రెహమాన్ అండ్ అతని టీమ్ షాక్ అయింది. ఈ సిగ్నల్ 72 సెకండ్స్ రికార్డ్ అయ్యి కంప్యూటర్ లో 6EQUJ5 గా కన్వర్ట్ అయింది. ఈ 6EQUJ5 సిగ్నల్ లో 6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. కంప్యూటర్ ఒక్కో సిగ్నల్ ని 12 సెకండ్స్ రికార్డ్ చేస్తుంది. అండ్ టోటల్ గా కలిపితే 72 సెకండ్స్ లో ఈ సిగ్నల్ రికార్డ్ అయింది. వెబ్ టెలిస్కోప్ కి ఎటువంటి సిగ్నల్ రాకపోతే ఇంటెన్సిటీ 0 ఉంటుంది. మోస్ట్ స్మాలర్ ఇంటెన్సిటీ 1. అండ్ ఒకవేళ ఈ నెంబర్స్ ఇంక్రీజ్ అయితే అప్పుడు సిగ్నల్ యొక్క ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుందని తెలుసుకోవాలి. నార్మల్ గా వెబ్ టెలిస్కోప్ లో 1 నుంచి మాక్సిమం 4 నెంబర్స్ వరకు ఇంటెన్సిటీ రికార్డ్ అవుతుంది. కానీ వావ్ సిగ్నల్ లో మాత్రం స్టార్టింగ్ లోనే 6 నెంబర్ రికార్డ్ అయింది. ఒకవేళ 10 కంటే పెద్ద నెంబర్ రికార్డ్ అయితే అది ఆటోమేటిక్ గా ఆల్ఫాబెట్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 అంటే A, 11 అంటే B, 12 అంటే C. వావ్ సిగ్నల్ లో E అంటే 14, Q అంటే 26. ఈ సిగ్నల్ యొక్క అతిపెద్ద వాల్యూ U అంటే 30. నెక్స్ట్ J వాల్యూ 20. ఈ వావ్ సిగ్నల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది 1420 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో రికార్డ్ అయింది. మనం ఇందాక చెప్పుకున్నాం 1420 మెగాహెర్ట్జ్ హైడ్రోజన్ ఎలిమెంట్ నుంచి రిలీజ్ అవుతుంది. అందుకే ఆస్ట్రోనామర్స్ యొక్క నమ్మకం ఏంటంటే ఈ సిగ్నల్ స్పేస్ లోని ఏదో గ్రహం నుంచి వచ్చింది. అక్కడ కూడా మనలాగే ఇంటెలిజెంట్ లైఫ్ ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ యూనివర్స్ లో చాలా గెలాక్సీస్, ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్ అండ్ క్రిస్టల్స్ ఉన్నాయి. ఈ వావ్ సిగ్నల్ స్పేస్ లో నుంచి ర్యాండమ్ గా వచ్చి ఉండొచ్చు కదా.
కానీ దీన్ని ఏలియన్స్ తోని ఎందుకు లింక్ చేస్తున్నారు? నిజానికి 1420 మెగాహర్ట్జ్ ఫ్రీక్వెన్సీ హైడ్రోజన్ లైన్ మీద ఉంటుంది. హైడ్రోజన్ ఎలిమెంట్ యూనివర్స్ లో చాలా కామన్ గా ఇంకా ఎక్కువ మొత్తంలో అవైలబుల్ గా ఉన్న ఎలిమెంట్. సైంటిస్ట్ యొక్క నమ్మకం ఏంటంటే ఏలియన్ సివిలైజేషన్ మనతో కాంటాక్ట్ అవ్వడానికి యూనివర్సల్ అండ్ ఈజీగా అర్థం చేసుకునే ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తారు. వావ్ సిగ్నల్ ఏలియన్స్ నుంచే వచ్చింది అని చెప్పడానికి ఇంకో బలమైన కారణం ఏంటంటే వావ్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఒక మనిషి గీసిన గ్రాఫ్ లాగా ఉంది. స్పేస్ లో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది, కానీ ఇలాంటి గ్రాఫ్ ఇంటెన్షనల్ గా ఏదో ఒక ప్లానెట్ నుంచి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ పంపిస్తేనే వస్తుంది. అండ్ ఈ వావ్ సిగ్నల్ ఒకే ఒకసారి రికార్డ్ అయింది. ఒకవేళ ఏదైనా న్యాచురల్ ఈవెంట్ వల్ల ఈ సిగ్నల్ జనరేట్ అయి ఉంటే ఒక్కసారి కాదు, చాలా సార్లు ఈ సిగ్నల్ జనరేట్ అయ్యేది అండ్ 1420 మెగాహర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో రికార్డ్ అయ్యేది కాదు. అండ్ ఇప్పుడు ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ వావ్ సిగ్నల్ స్పేస్ లో ఎక్కడి నుండి వచ్చింది? బిగ్ ఇయర్ టెలిస్కోప్ డిజైన్ కారణంగా వావ్ సిగ్నల్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. టెలిస్కోప్ లో 2 డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. వీటిని ఫీడ్ హార్న్స్ అంటారు. భూమి యొక్క రొటేషన్ కారణంగా ఈ ఫీడ్ హార్న్స్ స్పేస్ లోని డిఫరెంట్ లొకేషన్స్ ని స్కాన్ చేయగలవు. వావ్ సిగ్నల్ ఇందులో కేవలం ఒక ఫీడ్ హార్న్ లో మాత్రమే రికార్డ్ అయింది అండ్ దీని వల్ల ఈ సిగ్నల్ ఏ హార్న్ లో రికార్డ్ అయిందో చెప్పడం ఇంపాసిబుల్. ఆ టైంలో ఈ ఫీడ్ హార్న్స్ 2 డైరెక్షన్స్ లో స్కాన్ చేస్తున్నాయి. సో బహుశా ఆ లొకేషన్స్ లో నుంచే ఈ సిగ్నల్ వచ్చి ఉండొచ్చు. మనకు ఇదైతే తెలుసు, వావ్ సిగ్నల్ సాజిటేరియస్ కాన్స్టలేషన్ నుంచి వచ్చింది, కానీ ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ ని ఇప్పటికీ ఫైండ్ అవుట్ చేయలేదు. ఇది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. వావ్ సిగ్నల్ మీద చాలా థియరీస్, హైపోథెసిస్, స్టేట్మెంట్స్ ఉన్నాయి, కానీ సైంటిస్ట్ ఇందులో ఏ థియరీస్ ని కూడా నమ్మడం లేదు. ఒక థియరీ ప్రకారం ఈ సిగ్నల్ భూమి మీద నుంచి స్పేస్ లోకి వెళ్లి ఏదైనా ఆబ్జెక్ట్ ని తాకి మళ్ళీ భూమి మీదకి వచ్చింది. అప్పుడు బిగ్ ఇయర్ టెలిస్కోప్ ఈ సిగ్నల్ ని రికార్డ్ చేసింది. కానీ సైంటిస్టుల ప్రకారం ఒకవేళ అది నిజమైతే సిగ్నల్ స్పేస్ లో ఆబ్జెక్ట్ ని తాకి భూమి మీదకు రిటర్న్ వస్తే ఫ్రీక్వెన్సీ అనేది అంత హై రేంజ్ లో ఉండదు. అంటే సిగ్నల్ యొక్క వాల్యూ 30 వరకు వెళ్లే ఛాన్సే లేదు. అండ్ ఇంకో పాసిబిలిటీ, 1420 మెగాహర్ట్జ్ ఫ్రీక్వెన్సీని భూమి మీద రేడియో సిగ్నల్స్ కోసం యూజ్ చేయడానికి పర్మిషన్ లేదు. జెరీ ఆర్ ఎహ్మన్ ఈ వావ్ సిగ్నల్ ని 50 టైమ్స్ వెతకడానికి ట్రై చేశాడు, కానీ ఈ సిగ్నల్ మళ్ళీ ఎప్పుడు కనిపించలేదు. ఇప్పటికీ వావ్ సిగ్నల్ రికార్డ్ అయ్యి 47 ఇయర్స్ గడిచిపోయాయి, కానీ 15 ఆగస్ట్ 1977 లో రికార్డ్ అయిన ఈ వావ్ సిగ్నల్ మళ్ళీ ఎప్పుడు రికార్డ్ అవ్వలేదు. ఇది సైంటిస్ట్ కి ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ. మీరేమనుకుంటున్నారు? వావ్ సిగ్నల్ నిజంగా ఏలియన్ సివిలైజేషన్ నుంచి వచ్చిందా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బై బాయ్.